సార్ ఇప్పుడు రామేశ్వర గారు ఒక 20,00,000 గాని, 30,00,000 గాని ఒక పర్సన్ దగ్గర ఉందనుకోండి ఇది. సొంతింటి కల అని అంటుంటారు. ఆ 20, 30,00,000తో సొంతింటి కల ఎలా ఎందువల్ల అడుగుతున్నానంటే ఈ ప్రశ్న, ఒక్కొక్క ప్లాట్ చూస్తుంటే ₹1,00,00,000 అంటున్నారు. అవును. లేదంటే అపార్ట్మెంట్ చూస్తే కాస్ట్లీ అపార్ట్మెంట్ ₹1,00,00,000 అంటున్నారు. మరి ఈ సొంతింటి కల ఎలా నెరవేరుతుందంటారు? అతని దగ్గర 20 గాని, 30 గాని లాక్స్ ఉన్నాయి అంతే. డెఫినెట్‌గా ఫ్లాట్ గానీ, ఇండిపెండెంట్ హౌస్ గానీ రాదండి. అంటే చాలా దూరం వెళ్ళిపోరు. ఉన్నాయి. మీకు 25, 30 లాక్ విల్లాలు కూడా వస్తాయి. బట్ ఎక్కడో సిటీకి దూరంగెళ్ళాలి. బట్ జనరల్‌గా మీరు అడిగితే నాకు అర్థం ప్లాట్ కూడా వస్తదా లేదా అని అడుగుతున్నారు. అవునండి. ప్లాట్ అనేది 150 గజాలతో స్టార్ట్ అవుతుందండి. డీటీసీపీలో గానీ, హెచ్ఎండీలో గానీ మినిమమ్ 150, 160 ఉన్నాయండి. హ్మ్. 200, 220, 250 అలా కంటిన్యూ అవుతుంది. సో ఎవరైనా కొనుక్కోవాలంటే 2 అవకాశాలు చెప్తాను. సిటీకి ఇప్పుడు ఏ హైవే చూసుకున్నా 30, 40 కిలోమీటర్లో 40, 50 వేలు పర్ గజం అయిపోయింది. అవునండి. కాబట్టి 10 లక్షలు, 20 లక్షలు ఉంటే కొనుక్కోలేరు. వీళ్ళు ఎక్కడ కొనుక్కోవాలంటే 200 గజాలు కొనుక్కోవాలనుకుంటే 10,000, 8,000 లెక్క కొనుక్కోవాలి. అది దొరుకుతుంది మెయిన్ హైవే పక్క దొరకు, కొద్దిగా రోడ్ నుండి లోనికి దొరుకుతాయి. అది ఎక్కడ దొరుకుతుంది ఏమన్నా చాలా ఏరియాలన్నీ మనం డిస్కస్ చేయలేం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనల్ని అప్రోచ్ అయితే ఆ స్క్రీన్ మీద స్క్రోల్ అయిన నెంబర్ ఆల్రెడీ ఇస్తున్నాం. వి విల్ గైడ్ దెమ్. సో సో ఇంకొకటి కొద్ది పెద్ద ప్రాజెక్ట్ కావాలి, పెద్ద ప్లాట్ కావాలంటే 20 లక్షలకి జీతం ఉద్యోగం ఉంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్కి కానీ ఇన్కమ్ ఉంటే వాళ్ళు లోన్కి కూడా వెళ్ళవచ్చు. ఇంకా 50 to 75% లోన్ వస్తుంది. సో 20 లక్షలు నీ దగ్గర ఉంటే నువ్వు 50, 60 లక్షల ప్లాట్ కూడా చాలామందికి తెలియదు, ప్లాట్ కూడా కొనుక్కోవచ్చు. సో అయితే ఏంటంటే గ్రోత్ అనేది మన రోడ్డు పక్క కొనుక్కునే ప్లాట్కి 10 కిలోమీటర్ 5 కిలోమీటర్ లోన కొనుక్కునే దానికి అప్రిషియేషన్ టైం అనేది ఎక్కువ పడుతుంది. ఎవరికి సొంత ఇంటి కల్లా వదులుకోకర్లే, దే విల్ డూ. బట్ ఎంత పిండి కొలితే అంత రొట్టె వస్తుంది, ఎంత చెట్టు వెళ్ళిన అంత గాలి వస్తుంది. సో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు సంప్రదించవచ్చు. అవకాశాలు ఉన్నాయి, ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఎవరు కొనుక్కున్నా డిటీసీపీ, హెచ్ఎండి విత్ రేరా. ఓకే. చాలామంది బయర్ తప్పు ఏం చేస్తారంటే ప్రీ లాంచ్లో కొనేయడం, లేకపోతే అవగాహన లేకుండా కొనేయడం, తర్వాత నా దగ్గరికి 10 కేసులు 2 కేసులు చేతులు కాల్చుకొని వస్తున్నారు. సో నా సజెషన్ అంటే ఎవరైనా ఫస్ట్ టైం బయర్, సెకండ్ టైం బయర్ అయితే కనుక వాళ్ళు డెఫినెట్గా ఒక ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ కానీ, అడ్వైజర్ కానీ, ఏజెంట్ కానీ మాలాంటి నా దగ్గర రావచ్చు. నాలాగే చాలామంది ఉన్నారు. వాళ్ళని సంప్రదిస్తే మీకు రైట్ వేలో ఎక్కడ పెట్టాలి, ఎందుకు పెట్టాలి, ఎంత రేటు పెడుతుంది, గత 10 సంవత్సరాలు ఏమైంది. నాకు డైరెక్ట్గా చాలామంది మీ వెంచర్లో పెడతామంటే నాకు వెంచర్స్ లేవండి. నాకు అసలు ఏ వెంచర్స్ ఉండవు, లేవు, పెట్టుకోలేదు. నేను వెంచర్ పెట్టుకుంటే వచ్చిన ప్రతి బయ్యర్ని నా వెంచర్ ఫార్వర్డ్ చేయాలి. సో నేను వీఆర్ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అడ్వైజింగ్ ది పీపుల్. అడ్వైజ్ ఇచ్చేవాడు ఇప్పుడు అన్బయాస్డ్గా ఉండాలి. నా దగ్గర ట్రైన్ అయిన ఏజెంట్స్ ఉన్నారు. వాళ్ళు డిఫరెంట్ సెగ్మెంట్లో ప్రొఫెషనల్గా. మా ట్రైనింగ్లో ఇంపార్టెంట్ అంటే ఎలా పడితే ఎవరిని పడితే వాళ్ళని తీసుకోవాలి. ట్రైనింగ్ అయినప్పుడు ఒక పద్ధతి, ఒక దశ, దిశ, హానెస్టీ, ఇంటిగ్రిటీ, ప్రొడక్ట్ నాలెడ్జ్, జోగ్రఫికల్ నాలెడ్జ్, కమర్షియల్ నాలెడ్జ్, డాక్యుమెంట్ నాలెడ్జ్, రోల్ మోడల్, కేస్ స్టడీ, ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మా దగ్గర ఉన్న ట్రైనింగ్ యూనిక్ ట్రైనింగ్ మార్కెట్లో ఎక్కడా ఉండదు. ఎవరైనా రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కానీ, లేకపోతే హౌస్ వైఫ్స్ కానీ, పార్ట్ టైం కానీ, ఫుల్ టైం కానీ, మహిళలు, గృహిణులు, విఆర్ఎస్ తీసుకున్నారు, ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డు, వీళ్ళందరూ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, డాక్టర్స్ అందరూ పార్ట్ టైం చేస్తున్నారు. ఎవరైనా పార్ట్ టైం 3 నుండి 4 గంటలు కష్టపడితే నెలకి 2 నుండి 3 లక్షలు సంపాదించుకోవచ్చు. అది మా దగ్గర ప్రణాళిక ఉంది. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ జీరో ఉంటుంది, వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఏమీ ఉండదు. అదే ఫుల్ టైం చేసుకుంటే 2 నుండి 5 లక్షల దాకా సంపాదించుకునే అవకాశం ఉంటుంది. సో దీని గురించి ఎవరైనా మరిన్ని డీటెయిల్ ఉంటే మా వెబ్సైట్ realproxygen.com ఉంది, లేదా మనం సంప్రదించవచ్చు. ఓకే. కమింగ్ బ్యాక్, సో 15 లక్షలు 20 లక్షలు ఉందని నేను చింతించక్కర్లేదు. ఒక దేశంలో ఒక అబ్బాయి పుట్టాడంటే అబ్బాయికి భార్య కింద ఒక అమ్మాయి ఎక్కడో పుట్టుంటుంది. యూ హ్యావ్ టు వెయిట్. ఒక అమ్మాయి పుట్టిందంటే అబ్బాయికి అమ్మాయి ఎక్కడో పుట్టుంటుంది. సో టైం అయితే పుట్టడం వేరు. బిల్డర్ ఏం చేస్తాడంటే ఎన్ని ప్రాజెక్ట్స్ చేశారని చూస్తారు. బిల్డర్ ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశారని చూడరు. ఇప్పుడు అమ్మాయికి అబ్బాయికి పెళ్ళేది మనం ఏం చేస్తాం, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూడాలి. ఎందుకు చూడాలన్నారు? బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ ఆచారాలు ఏంటి, వ్యవహారాలు ఏంటి, వాళ్ళ అసలు మనకి సెట్ అవుతారా, మన క్యాస్ట్ అయినా, మన అదర్ వాట్ ఎవర్. నేను రియల్ ఎస్టేట్ అప్పుడు పెళ్లితో డీల్స్ చేస్తాను. ఎందుకంటే రియల్ ఎస్టేట్లో బయ్యరు, సెల్లర్ ఉంటారు. పెళ్లిలో పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఉంటారు. అక్కడేంచి కట్నం మాట్లాడతారు, ఇక్కడేంచి రేటు మాట్లాడతారు, అక్కడేంచి సారీ మాట్లాడతారు, ఇక్కడేంచి ఎబిలిటీస్ మాట్లాడతారు, అక్కడేంచి పార్కింగ్ మాట్లాడతారు, ఇక్కడ వెహికల్ ఇస్తారని అడుగుతారు. ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో 2 ఇంచుమించు ఒకటే.
ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అనే సామెత ఉంది. ఇది అబ్సల్యూట్లీ ఆ రెండు కొరిలేట్ అవుతాయి, కొరిలేట్ అవుతుంది. రెండింటికి సంబంధం ఉంది. సంబంధం 120% ఉందని నేను భావిస్తున్నాను, నా పర్సనల్ ఒపీనియన్, వ్యక్తిగత ఆలోచన. అయితే 20-30 లక్షల్లో ఉన్నవాళ్ళు ఎవరికైనా కొన్ని ఏరియాలు దొరుకుతున్నాయి వాళ్ళకి. 100% దొరుకుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మన ప్రజెంట్ కొత్త సీఎం చెప్పిన దాన్ని బట్టి శాటిలైట్ టౌన్షిప్లు అయితే ఇంకా పబ్లిసిటీ ఎక్కువ అవుతుంది, అవైలబిలిటీ ఎక్కువ అయ్యే ఛాన్సులు ఉన్నాయి. ఓకే అండి. అది ధరణి మార్పుల గురించి అంటే కొత్త ప్రభుత్వం వచ్చింది, ధరల్లో మార్పులు చేసి భూమాత అని ఒక చెప్తున్నారు, క్లియర్గా లేదనేది. దీని ఏంటి అసలు ఏంటి సార్ ధరణి ఏంటి, ప్రాబ్లమ్స్ ఏంటి? పళ్ళు ఉడగొట్టుకోవడానికి ఏ రాయి అని ఒకటేనండి. రాయిల్లో రకాలు ఉంటాయా? అలా అంటారా? పళ్ళు ఓడాలా లేదా అనేది ఇంపార్టెంట్. ఓకే. సో నేను అనేది అంటే ధరణి అనేది ఒక ఉద్దేశంతో ప్రీవియస్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసింది. ఏదైనా కొత్త పని చేస్తే కొద్దిగా మెరుగుదలలు ఉంటాయి, లోపాలు ఉంటాయి, కొన్ని అవకతవకలు ఉంటాయి. అది మనం ఎవ్రీ డే ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. నాకు నాలెడ్జ్ అవగాహన ఉన్నంత వరకు ధరణిని తీసేయడం అంటూ జరగదు. దాంట్లో మార్పులు చేర్పులు చేయొచ్చు అంటే మరికొన్ని సదుపాయాలు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ధరణిలో కొన్ని లోపాలు ఉన్నాయి. సపోజ్ ఒక పర్సన్కి 50 ప్రాపర్టీలు ఉన్నాయి, 50 ప్రాపర్టీలు చెప్పలేదు ఎవరు, ఎక్కించారా దాన్ని, భయపడుతున్నారు, ఐటీ వాళ్ళు రైడ్ చేస్తారు. అది 50 ప్రాపర్టీ ఇన్కమ్ డిక్లేర్ చేయాలి కదా, మనం డిక్లేర్ చేయాలి చాలా వరకు పబ్లిక్ చేస్తే వెళ్ళండి గుడ్. సో అదేవిధంగా మనకి కొన్ని సర్వే నెంబర్లు మిస్ అవుతున్నాయి, అందులో అసైన్డ్ భూములు లేకపోతే ప్రైవేట్ డ్యూయల్సీ భూములు, కబ్జా భూములు ఇవన్నీ తెలియదు మనకి. సో ధరణి అనేది నాకు తెలిసి ఉంటుంది సిస్టము, దానివల్ల కొద్ది ఫెసిలిటీ పెరిగిందని ఏం తగ్గలేదు. అయితే కొత్త గవర్నమెంట్ దాన్ని ఫర్దర్ ఇంప్రూవ్ చేసి భూమాతో లేదా ఇంకేదో మాతో పేరు పెట్టి లాంచ్ చేయొచ్చు. బట్ బేసిక్గా ఓల్డ్ బాటిల్ న్యూ వైన్ ఓకే అని చెప్పొచ్చు, లేదు చెప్పకపోతే కట్ చేయండి. ఓల్డ్ బాటిల్ న్యూ అంటే సారాంశం అదే ఉంటుంది. మన ఉద్దేశం అంటే ప్రజలకి రిజిస్ట్రేషన్ సౌకర్యంగా, జల్దీగా, క్విక్గా, ఫాస్ట్గా అవ్వాలి. దానికి ఇంతకుముందు రికార్డ్స్ వెరిఫై చేయడానికి ఎక్కడెక్కడో వెళ్ళేవారు. ఇప్పుడు ఆఫ్ ది టేబుల్ రెడీగా ఉంటాయి. అంటే రిజిస్టర్ చెక్ చేసుకుంటాడు, లేకపోతే పంచాయతీ లేకపోతే వాటర్ డౌన్ ది లెవెల్స్లో వాళ్ళు చెక్ చేసుకునే అవకాశం ఆల్రెడీ రెడీమేడ్ డేటా ఉంది. ఈ పలానా సర్వే నెంబర్ కొడితే ఇది దుర్గాప్రసాద్ చెందుతుందా, XYZ చెందుతుందా అని తెలిసిపోతుంది. లేదన్నప్పుడు అంతకుముందు అలా దొరికేది కాదు, రికార్డ్స్ మాన్యువల్ రికార్డ్స్ ఉండేవి. ఇప్పుడు అంతా ఆన్లైన్ చేశారు. సో ఆన్లైన్ చేసినప్పుడు కొంతమంది ఎవరైతే డిక్లేర్ చేయరో ఆ ప్రాపర్టీలు ఉన్నారో డిక్లేర్ చేసిన వాళ్ళు ప్రాపర్టీ కంపల్సరీ ధరణిలో లేకపోతే మీకు రిజిస్ట్రేషన్ అవ్వదు అనే కోణం కూడా నడుస్తుంది. మార్పు చేర్పులతో మళ్ళీ అటువంటిదే ఉంటుంది. పేరు మార్చితే మార్చచ్చు. ఇప్పుడు రామారావు గారు టీడీపీ ఉంటే రామారావు గారు ఎయిర్పోర్ట్ అంటారు, జయలలిత అంటే జయలలిత ఎయిర్పోర్ట్ ఉంటుంది, కాంగ్రెస్ తో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్ అవుతుంది, టీఆర్ఎస్ తో కేసీఆర్ గారు ఎయిర్పోర్ట్ అవుతుంది. సో ఎయిర్పోర్ట్ అదే సేమే ఉంది, మా ఎయిర్పోర్ట్ ఏం మారలేదు. రూపురేఖలు మారితే కొద్ది ఇంప్రూవ్. ఒకప్పుడు పాత ఎయిర్పోర్ట్ ఉండేది వేగంపేటలో, ఇప్పుడు దానికి 100 రెట్లు శంషాబాద్లో వచ్చింది. అవునండి, దాన్ని ఇంప్రూవ్ చేశారు. బేగంపేట ఎయిర్పోర్ట్కి శంషాబాద్ ఏమైనా కంపారిజన్ ఉందా? నక్కకి నాగులోకి అనుకున్నంత ఆస్మాన్ జమీన్ ఫరక్ ఉంది. అవునండి. సో తీసేయడం అనేది జరగకపోవచ్చు, ఎందుకంటే ఇందులో ఏది రియల్ ఎస్టేట్లో డిస్టర్బ్ చేస్తే గవర్నమెంట్ డబ్బులు పడిపోతాయి. ఫస్ట్ ఇంపార్టెంట్ అది. ఫస్ట్ ఇంకో ఎపిసోడ్లో మనం చెప్పాం, రియల్ ఎస్టేట్లో వచ్చిన డబ్బుని ఎవరు వదులుకోవాలంటే నాకు తెలిసి ఏ సీఎం కూడా ఏ గవర్నమెంట్ కూడా దాన్ని ఎక్కువ డిస్టర్బ్ చేయరు, సాహసించరు. సాహసిస్తే సాహసం చేయరా డింపకాలాగా అయిపోతుంది.